మేడం నమస్తే మేడం. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో తెలంగాణ మీ అయ్యే జాగిరా అని కొన్ని వ్యాఖ్యలు చేశాడు కదా, ఎలా అనిపిస్తుంది? మరి ఆయన అందరూ అలాగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఒక సామాన్య మహిళ మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఏ రీజన్ అయినా కూడా తెలంగాణ వాళ్ళు ఏపీ అంటే చీప్ గా చూస్తారు. ఏ రీజన్ అయినా కూడా ఆయన పొజిషన్ ఏంటి, డిప్యూటీ సీఎం కదా. మేము ఆయన పోస్టర్ పెట్టుకుని చెప్పు తీసుకున్నంతన ఒక సామాన్య మహిళ అలా కొట్టచ్చు, అది తప్పు. నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఏపీ సపరేట్ అయిపోయింది. మెయిన్ ఏపీకి తెలంగాణ డిస్ప్యూట్స్ దేనికి వచ్చిందంటే వీళ్ళకి పర్సనల్ గా ఏం ఇష్యూస్ లేవు. ఏపీ వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ అంతా ఏపీ వాళ్ళకి వస్తుంది, దానివల్ల లోకల్ వాళ్ళకి జాబ్స్ రాడు. ఇది అసలైన అంటే నాగేశ్వరరావు గారు కొన్ని కామెంట్స్ చేయడం వల్లనే ఈ ఏపీకి తెలంగాణకి డిస్ప్యూట్స్ రావడం మెయిన్. ఇది గవర్నమెంట్ జాబ్స్ ఇక్కడ ఉన్న లోకల్ రావట్లేదు, తెలంగాణ ఏపీ వాళ్ళు వెళ్ళిపోతే మాకు జాబ్స్ వస్తాయి అన్నారు. సపరేట్ అయిపోయింది, రూల్స్ అన్ని మారిపోయినాయి. ఇప్పుడు ఏపీ వాళ్ళు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా నాన్ లోకల్ కింద వస్తుంది. దానికి చాలా మెరిట్ తెచ్చుకోవాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే ఆయన రూల్స్కి వ్యతిరేకంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయలేరు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, కేటీఆర్, రేవంత్ ఉన్నారు, వీళ్ళందరూ ఎలా రూలింగ్ చేస్తారో వీళ్ళందరూ రూల్స్ వ్యతిరేకంగా ఏం అలటది కదా. ఏపీ అంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ సీఎం, అక్కడనే ఏం చేయలేడు. ఆయన గెలిపించిన నియోజకవర్గ పిఠాపురంలోనే ఏం చేయలేడు, ఇక్కడ వచ్చి ఏం చేస్తాడని ఎవరు అన్నారు? ఏపీలో ఆయనకి ఫేవరబుల్ గా చాలా మంది, చాలా ట్రైబల్ విలేజెస్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్స్ లేకపోతే కొన్ని విలేజెస్ లో కరెంట్ కూడా లేదు, అవన్నీ వేయించారు కదా. ఏదో అందరిలాగా సీఎం కాకముందు జస్ట్ పబ్లిక్ మధ్యలో తిరిగే సీఎం అయ్యాక పబ్లిక్ ని పట్టించకుండా అలా రెక్లెస్ గా అయితే లేరు కాబట్టి వీళ్ళు భయం వేస్తుంది. ఏపీలో ఆయనకి చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణ వస్తే పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఓట్లు పడతాయి అని భయం వేసేసి ఆయన పోస్టర్లు పెట్టి చెప్పులతో కొట్టేయటం, వార్నింగ్ లేవటం, అవి కరెక్ట్ కాదు. ఆయన ఇష్టం పెట్టుకుంటారు. ఇప్పుడు సీఎం అన్నవాడు పర్ఫెక్ట్ గా ఉంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే భయం ఎందుకు వేస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ మీటింగ్ అనుమతి ఎందుకు ఇవ్వలేదంటారు తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ? వాళ్ళు భయం వేస్తుంది. ఆయన వస్తే ఇక్కడ కూడా తెలంగాణ ఇప్పుడు సపరేట్ అయినంత మాత్రాన జాబ్ పరంగా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం పోయింది ఏపీ వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో. బట్ తెలంగాణ ఏపీ పీపుల్ అయితే 80% ఇక్కడే ఉన్నారు కదా, ఎంఎన్సీ అక్కడక్కడ ఐటీ కంపెనీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వస్తే వీళ్ళకి ఓటు వేయకుండా ఎక్కడ పవన్ కళ్యాణ్ వేస్తారో అని భయం వేసి దాన్ని ఒక రీజనల్ డిఫరెన్స్ కింద చేస్తే, రీజనల్ డిఫరెన్స్ అంటే ఏరియా పరంగా ఆయన ఆంధ్రావాడు వస్తే ఆంధ్రావాడికి సపోర్ట్ అనేసి ఆయన మీద అంతా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఆయన పబ్లిక్ సర్వీస్ చేస్తారు, అంతేకాని ఆంధ్ర వాళ్ళకి ప్రత్యేకించి అలా ఏముండదు, చేయడానికి అవకాశం లేదు. అంటే 2023లో పోటీ చేశాడు, అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయాడు. మరి 29లో మరి ఎలా ఉండబోతుంది? అంటే బీజేపీ, టీడీపీ తెలంగాణలో కూడా కలిసి వస్తాయని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇక్కడ సీఎంతో అయితే ఎవరు సాటిస్ఫై కాలేదు కదా రేవంత్ రెడ్డి గారితో. ఆయన ఇల్లు కూల్చకుండా ఉంటే పబ్లిక్ కొంతవరకు 50-50 ఛాన్సెస్ ఉండేవి. రేవంత్ రెడ్డి గారేమో పబ్లిక్ అసలు పట్టించుకోవట్లే, ఏడిసినా తిట్టినా ఏమన్నా అసలు పబ్లిక్ మీద ఏమాత్రం కన్సర్న్ లేకుండా ఇల్లుని కూల్చేసి. అంటే రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో అభివృద్ధి చెందుతుంది, అన్ని సంక్షేమాలు పథకాలు అపోజ్ చేస్తాం, నోటిఫికేషన్లు ఇస్తున్నాం. అభివృద్ధి ఎలా, డెవలప్మెంట్ ఎలా ఉండాలంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా బ్యారన్ ల్యాండ్స్ ఉంటాయి, ఎందుకు పనికిరాని ఉంటాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కదా సిటీ అవుట్స్కట్స్ లో, అది ఎవరికైతే యూజ్ కాని ల్యాండ్స్ అలాంటి చోట మ్యూజియంలు, పార్కులు చేయాలి. అంతేగాని ఉన్న ఇళ్ళను కూల్చి అదేం డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇంతమంది ఏడుస్తుంటే అంటే ఆయన మళ్ళీ ఎలక్ట్ అవనైనా ఆయనకు ఒక కన్క్లూజన్కి వచ్చారు పబ్లిక్. మళ్ళీ నెక్స్ట్ టైం ఎలాగో కేసీఆర్కి ఇంకా తెలంగాణలో ఉన్న 2 పార్టీస్ ఏది, కాంగ్రెస్ లేదంటే టీఆర్ఎస్, ఇలా ఎలాగో కేసీఆర్కే వేస్తారు. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత 11 రోజుల వరకు విడదీసిన విధానం వలన బాధతో 11 రోజులు అన్నం తినలేదని కొన్ని వ్యాఖ్యలు చేశాడు కదా, ఏం చెప్తారు మరి ఆ వ్యాఖ్యల గురించి? తెలంగాణ ఏపీ సపరేట్ అయితే అన్నం తినలేదు, 11 రోజులు అన్నం తినలేదని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏ విధంగా చూస్తారు మరి? మరి బాధాకరమే కదండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏపీలో కూడా చాలా మంది బాధపడ్డారు. హైదరాబాద్ అంటే అందరికి ఇష్టము. మరి తెలంగాణ వాళ్ళు విడిపోయిన తర్వాత మొన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు, కోనసీమకి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి చెట్లు ఎండిపోతున్నాయి అని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్ మరి? అలా ఎందుకన్నారో తెలీదు, కానీ దిష్టి ఎందుకు తగులుద్ది, దిష్టి ఎందుకు తగులుద్ది? తప్పు మాటలు అంటారు అవన్నీ తప్పుడు మాటలే.